తిరుపతి లడ్డు విషయంలో అసలు నిజంగా మరి వెంకటేశ్వర స్వామి ఉన్నాడా లేడా నాకు తెలియదు కదా సార్. తిరుపతి లడ్డు విషయంలో ఎంత దారుణమైన ఇది జరిగితే మరి ప్రభుత్వం నిజంగా అంటే ఏం చేద్దాం అనుకో సార్, భక్తుల యొక్క నమ్మకాన్ని, భక్తుల యొక్క సెంటిమెంట్ని ఏం చేద్దాం అనుకుంటుందో నాకైతే అర్థం కాలేదు. నిజంగా తినే లడ్డు అసలే లడ్డు ఈ సైజులో ఉన్న లడ్డు ఈ సైజు దాంట్లో నాణ్యతలో పెంచిందని చాలా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పైగా దాని వెనకాల ఎంత భయంకరమైనటువంటి అంశం ఉందంటే నిజంగా తెలుసుకోలేకపోతున్నాం. నిజంగా అందులో కళేబరాలకు సంబంధించిన కొవ్వు పదార్థాలు కలపడం అంటే ఎంత దారుణం సార్. అంటే ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉంటారండి. ఒకటి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అని నమ్మేటువంటి వాళ్ళు ఒక జాతి ఉంటారు. వాళ్ళల్లో దొంగలు కూడా ఉంటారు, దోపిడి దొంగలు కూడా. వాళ్ళు ఏం చేస్తారంటే మనం చేసే తప్పుడు పనిని అనుక్షణం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మొక్కుకుంటారు, చూస్తుంటారనే ఉద్దేశంతో ఆయనకే దండం పెట్టుకుని దొంగతనానికి వెళ్తారు. ఏమని? పొట్టకూటి కోసం ఏదో చేసుకుంటున్నావయ్యా, మమ్మల్ని శిక్షించకు అని చెప్పి. అంటే వాళ్ళకు కూడా ఆయన మీద ఎంత భక్తి ఉన్నట్టు, భయం ఉన్నట్టు. ఇది ఒక జాతి. రెండో జాతి అక్కడ ఉన్నది కేవలం ఒక విగ్రహమే, ఒక రాయే, దానికి వీళ్ళందరూ పిచ్చోళ్ళే పూజలు చేస్తున్నారే కానీ అని నమ్మేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా నమ్మేటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు ఎప్పుడైతే ఆ ప్రముఖమైనటువంటి పోస్టులో చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారి నేపథ్యం ఏంటి, అతను భగవంతుడి పట్ల అతనికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటనేటువంటిది తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను ఎవరిని అడిగినా కూడా ఒక రాడికల్ భావజాలంతో వచ్చినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన తీసుకెళ్లి రాజశేఖర రెడ్డి గారు చైర్మన్గా చేసినప్పుడే ఎన్ని రకాలు జరిగినాయో మనం చూసాం. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మేమంతా దళిత గోవిందం అని చెప్పేస్తేనే దళిత వాళ్ళలోకి వెంకటేశ్వర స్వామిని తీసుకెళ్తున్నాం. ఏమండి, దేవుడు దగ్గరికి ప్రజలు రావాలా? ప్రజల దగ్గరికి దేవుడిని తీసుకెళ్తారా మీరు? వెంకటేశ్వర స్వామి రథం ఒకటి పెట్టేసి తిరుమల వెంకటేశ్వర స్వామిని మీ వాడలకు తీసుకొచ్చామని వాడ ఊరేగించడం అంటే ఏంటంటే దాని నుంచి మీరు ఏం ఆశించి చేశారు? అది మరి కాలినడకన కొన్ని వందల కిలోమీటర్లు నడిచి కాళ్ళు పగిలిపోయినా గుడ్డలు కట్టుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు. అది వెంకటేశ్వర స్వామి మీద వాళ్ళకు ఉన్నటువంటి భక్తి. అలాంటిది మీరు ఎక్కడికి రావద్దు, మీ వాడల్లోకే నేను తీసుకొస్తానని చెప్పేసి చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడే ఆయన యొక్క మనస్తత్వం ఏంటి అనేటువంటిది బయటపడుతుంది. దాన్ని ప్రజలకి మేలు చేస్తున్నాం అనేటువంటి ఒక మిష చూపించి చేసినటువంటి అరాచకం అని నేను అంటాను. ఇప్పుడు దళితులు వెళ్ళారండి, తిరుమలలో ఎవరిని అడుగుతున్నారా దళితుడువా నువ్వు లేకపోతే ఇంకొకటివా అని? అసలు ఆ క్వశ్చనే ఉండదు, లేదు కదా. లేనప్పుడు దళిత వాళ్ళలోకి నువ్వు రథం వేసుకొని తీసుకెళ్ళటం ఏంటి? దాన్ని ఆ రోజున ఎవరు విమర్శించడానికి కూడా సాహసించలేదు. ఎందుకంటే దళిత దగ్గరికి తీసుకెళ్తుంటే మీరు అడ్డం పడతారా, దళిత కార్డు ఉపయోగిస్తారా అన్నట్టు మాట్లాడతారు. తెలుగుదేశం వాళ్ళు కానీ ఇటు కానీ ఎవరు చేయలేదు. కానీ అది తప్పు కదా, చాలా తప్పు. ఇప్పుడు ఆయన మాడవీధుల్లో ఊరేగించడం వేరు, అదే అక్కడున్న ప్రాంతం కాబట్టి అలాంటిది నువ్వు తీసుకెళ్ళి నేను అక్కడికి తీసుకెళ్తాను అన్నప్పుడే ఆ రోజునే చాలా మాలాంటి వాళ్ళం అందరం విమర్శించాం. ఏంటిది, ఏం జరుగుతాను తిరుమలలో. ఆ తర్వాత ఎన్ని రకాల అరాచకాలు జరిగినాయో మనం చూసాం. తర్వాత అయిపోయింది. మళ్ళీ 2019లో వచ్చారు. వచ్చిన తర్వాత ఇక పెట్టిరేగిపోయారు కదా, మామూలుగా కాదు. వాళ్ళు ఎంతమంది భక్తులు మొత్తుకున్నారు ఇది తిరుమల లడ్డా. ఆ రోజున తిన్నటువంటి వాళ్ళకి నోట్లో పెట్టుకుంటే తెలిసిపోతుంది అది కాదని. అలాగే అన్నప్రసాదాలు, ఆ రాధా మనోహర్ దాస్ అని చెప్పేసి విమర్శిస్తున్నాడని ఆయనకి తిరుమలకి రాకుండా వాళ్ళు హుకుం జారీ చేశారు. ఎక్కడన్నా ఉందా తిరుమల చరిత్రలో? అంటే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అంటే దాన్ని ఆయన ప్రశ్నించాడని వీళ్ళ జాగీర్లాగా వీళ్ళు తిరుమలలోకి రావను. నేను చెప్తున్నానండి, దేవుడు వాళ్ళకి ఏ శిక్ష వేసినా ఇంతటి సాహసాన్ని ఆయన ప్రసాదంలోనే ఈ ఏదైతే ఈ కొవ్వు జంతువుల కొవ్వు కలిపారో వాళ్ళని బహిరంగంగా ఉరిదీయాలంటున్నాను నేను. నిజంగా. ఎందుకంటే మీ చట్టాలు న్యాయాలు అనేటువంటిది పక్కన, ఇది కొన్ని కోట్ల మందికి సంబంధించిన మనోభావాలతో సంబంధించినటువంటి వ్యవహారం. పవిత్రమైనటువంటి ప్రసాదంలో జంతువు కోగలిసిందంటే ఈ తిన్నవాళ్ళందరూ ఇన్నాళ్ళు తిన్నటువంటి వాళ్ళు వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంత ఫీల్ అయి ఉంటారు. ఒక చిన్న మాట ఏమంటేనే మా మనోభావాలు దెబ్బతిన్నాయి, యాజిటేషన్ జరుగుతున్నప్పుడు ఇన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారు? ఆ ధర్మారెడ్డి అనేటువంటి ఒక రోగ్ని, దుర్మార్గుడని తెలిసి కూడా పైరవీలు చేసుకునే వాడిని తీసుకొచ్చి ఇన్నాళ్ళు కంటిన్యూ చేయటం అంటేనే దాన్ని ఏ రకంగా భావించాలి?
అలాంటి వ్యక్తులు ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే పైగా మళ్ళీ బుకాయించడం, చక్కగా రిపోర్ట్లో దాంట్లో ఏం కంపోనెంట్స్ ఉన్నాయి, ఏది ఎంత పర్సంటేజ్లో ఉందని అది క్లియర్గా వాళ్ళు ఇచ్చారు. అవును అవును, నెయ్యి తప్పితే అన్నీ ఉన్నాయి దాంట్లో. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, పామ్ ఆయిల్ ఉంది, తర్వాత దానికి మళ్ళీ ఆ కలర్ రావడం కోసం ఆవు నెయ్యి ఎప్పుడు కూడా కొంచెం ఎల్లో ఇష్గా ఉంటుంది. కలర్ రావడానికి మళ్ళీ దాంట్లో కలర్ కలపడం. కాబట్టి మా బహిరంగ మార్కెట్లో 600 నుంచి 1000 రూపాయలు అమ్మేటువంటి ఆవు నెయ్యి ఆడు 350 రూపాయలకి నేను సప్లై చేస్తానని ముందుకు వచ్చాడంటేనే మీకు బుద్ధి జ్ఞానం లేదా? ఎగ్జాక్ట్లీ. ఎలా చేయగలడు అనేటువంటి ఆలోచన లేదా? ఫండమెంటల్ కదా. అంటే టెండర్లో ఎవడు తక్కువ వేస్తే పనికి మాలినంతా తీసుకొచ్చి ఇస్తానంటే ఇచ్చేస్తారా? అక్కడే తెలుస్తుంది కదా డొల్లతనం. సో 350 మీకు ఇచ్చాడు, మీకు రేటుకి, మిగతాది మీకు ఎంత ఇచ్చాడు? ఎన్ని రకాల అపచారాలు జరిగినాయో మనం చూసాం తిరుమలలో. టిక్కెట్లు అమ్ముకున్నారు, టిక్కెట్లు శ్రీవాణి అన్నారు. ఆ శ్రీవాణి ట్రస్ట్ ఏమైందో తెలియదు, 10,000 రూపాయలు వసూలు చేశారు ఒక్కొక్కళ్ళ దగ్గర. మనం ఇదే ఇక్కడ వచ్చి శుద్ధులు చెప్తూ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేస్తామని ఆయన 200 రూపాయల టిక్కెట్ ఎందుకు 200, 2000 చేయి వేలంపాటు మనం అందరం చూసాం. అవును, ఇదే సుబ్బారెడ్డి. అవును, వీళ్ళకి దేవుడు అంటే భక్తి ఉందా? అన్యమతం వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అని చెప్పేసి మొత్తుకున్నా కానీ వాళ్ళని ఒక్కడన్నా టచ్ చేయగలిగారా? అదే ఒక మాస్క్లోనో ఒక చర్చిలోనో హిందువుని తీసుకెళ్లి పోస్టింగ్ ఇవ్వగలరా మీరు? అక్కడ ఉద్యోగంలో పెట్టగలరా? అది చేయలేరు. అసలు చర్చి ఫాదర్లకే జీతాలు ఇచ్చిన ప్రభుత్వాన్ని నేను ఎక్కడైతే చూడలేదు. ఎంత భయంకరమైన దారుణం నేను ఎక్కడ చూడలేదు. ఒకప్పుడు తిరుమలలో మాంసం ఉంటేనే అది అపవిత్రం అయిపోయిందని గోలగోల చేసేది మీడియా. ఈరోజు పైకి అన్ని వెళ్ళిపోతుంది. ఇవాళ దొరకని గంజాయి దగ్గర నుంచి దొరకందేమన్నా ఉందా? ఇలా అపవిత్రం చేసిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చాలా నంగనాచిలాగా అసలు మనం ఏం చేసామని మనల్ని ఎంతకు పడేశారు, 11కే పరిమితం చేశారని చాలా బాధపడుతున్నాడు. మామూలు బాధ కదండి. కానీ కలియుగ దైవం అనేటువంటి వెంకటేశ్వర స్వామి పైనుంచి చోట కాబట్టి ఇవాళ మీకు ఈ పనిష్మెంట్ ఇచ్చారు. రాయి అనుకున్నారని అన్నారు ఇందాక. కాబట్టి రాయి ఏంటంటే దాని మహత్యం ఏంటనేటువంటిది ఇవాళ చూపించింది. అనుక్షణం ఇవాళ మతి స్థిమితం పోయిన వాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తిరుగుతున్నారు? నీ వెనకాల జేజేలు కొట్టిన వాళ్ళందరూ ఎందుకు జారిపోతున్నారు? ముఖంలో కళ కూడా తగ్గిపోయింది సార్. కళ ఏంటి? ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు మొన్న ఎప్పుడో చెప్పాను నేను ఒక దీంట్లో ఒక ఇంటర్వ్యూలో, నిజంగా చంద్రబాబు నాయుడు గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగుండా ఉంటే ఎగిరి దోకి పీక గురికి చంపేస్తాడేమన్నంత ఫ్రస్ట్రేషన్ ఆయన మొహంలో కనబడుతుంది. అధికారం కోల్పోయేసరికి అంత ఫ్రస్ట్రేషన్ వస్తాను. కాబట్టి నేను అనేది ఏంటంటే కోట్లాది మంది ఒక ఇంట్లో అక్కడికి వెళ్ళలేనాడు కూడా దైవం దగ్గర ఏదో ఒక నమస్కారం చేసుకుని కానీ ఏ పని మొదలు పెట్టినటువంటి వ్యక్తి ఉంటే నిస్సిగ్గుగా ఇంత ధైర్యంగా ఇంతటి చేయగలిగినప్పుడు మిమ్మల్ని మనుషుల లెక్కలో వేయాలా, లేకపోతే రాక్షసుల జాతిగా పరిగణించాలా, లేకపోతే జంతువుల కంటే హీనంగా ఇచ్చేయాలి? జంతువులు వీళ్ళకంటే చాలా నయం, వాటికైనా విచక్షణ ఉంటుంది కాస్త. వీళ్ళకి అది కూడా లేదు. డబ్బు కోసం ఏ గడ్డైనా తినడానికి సిద్ధపడ్డటువంటి వీళ్ళని గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పరిపాలన చేయాలిగా. వాళ్ళ తండ్రి గారు ఒక మాట అన్నారు, ఏమైందో మనం చూసాము. అది అలా అనుకోరు కదా వాళ్ళు. అలా అనుకునే వాళ్ళు అయితే అసలు ఇన్ని దురాఘాతాలు చేస్తారా అంటున్నాను నేను. ఇప్పుడు రథాలు తగలబెట్టి విగ్రహాలు చేతులు నరికేసి తలలు నరికేసి వెండి సింహాలను ఎత్తుకుపోయి వీళ్ళందరూ ఏమంటారు? పైగా ఆ గుడివాడలో ఒకడు ఉన్నాడు, మనిషి కానటువంటి మనిషి. ఏమంటాడు? ఒక చెయ్యి పోతే ఏమైంది, ఒక రథం పోతే ఏమైంది, మళ్ళీ చేస్తాం. వెండి సింహాలు విగ్రహానికి పోయింది ఏమి లేదు, ఆ రథానికి కూడా పోయింది ఏమి లేదు. వెండి సింహాలు తీసుకుపోయి ఏమన్నా మిల్లులను మిద్దెలు కట్టుకుంటారా? ఇస్తాం. వీళ్ళకి దేవుడంటే ఏమాత్రమైన భయం భక్తి ఉంటే ఇలా మాట్లాడతారా? కాబట్టే ఇవాళ కనపడితే జనాలు ఎక్కడ ఇరగదంతారో అని చెప్పేసి దాక్కొని తిరుగుతున్నారు రాష్ట్రం వదిలేసి. కాబట్టి వెంకటేశ్వర స్వామితో ఎవరు ఆటలాడినా చరిత్ర నిరూపించినటువంటి సత్యం ఇది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే అంటారు, తెలుసో తెలియకో 1000 కాళ్ళ మండపం ముట్టుకున్నందుకు చిన్న వార్నింగ్ లాగా అలిపిరి ఇచ్చి వదిలేశాడు. అది వెంటనే ఆయన రియలైజ్ అయ్యి నాకు రెండో జన్మ ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి, కాబట్టి ఇది ప్రజల సేవకి అంకితమైనటువంటి పాజిటివ్గా తీసుకున్నాడు. కాబట్టి మళ్ళీ ఒక అవకాశం, 2 అవకాశాలు ఆయన ఇచ్చాడు. కరెక్ట్, అది మంచి పాయింట్స్ నిజంగా. సో భగవంతుడి దగ్గర అది ఉండాలి మనకి. అది లేకుండా మీ ఇష్టారాజ్యంగా చేస్తే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చేసిన ప్రతి ఒక్కడు ఎలా అనుభవిస్తాడు అనేటువంటిది మన కళ్ళ ముందే మన కళ్ళతో చూస్తాం ఒక సంవత్సరం రోజుల లోపల. ఇంకొకడు ఎవడు కూడా అలాంటి తలంపు రావాలంటే కూడా వాడి వెన్నులో నుంచి వణుకు పుట్టే స్థాయిలో వీళ్ళకి శిక్షలు పడాలి.
అలా జరిగినప్పుడే రెండో వాడికి ఆ భయం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అతి త్వరలో దీని మీద ఎంక్వైరీ చేయాలి, చేసి నిజాలు నిగ్గుదీల్చి దాంట్లో కింద నుంచి పై స్థాయి వరకు ఉన్నటువంటి వాడు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దాకా కూడా ఇది వెళ్ళి తెలిసే జరిగి ఉంటే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని. ఎందుకంటే చేసిన వాడిని కాదు, చేయించిన వాడిది పెద్ద తప్పు. జగన్మోహన్ రెడ్డి గారి నాలెడ్జ్ లేకుండా ఇంతటి దురాగతం చేయడానికి వాళ్ళకి ధైర్యం రాదు అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. కాబట్టి దీని వెనకాల ఖచ్చితంగా అతని హస్తం లేకుండా, అతని ఆశీర్వాదం లేకుండా చేసేటువంటి ధైర్యం ఎవరికి రాదు. ఎస్, ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన కనుసరణలో జరుగుతాయి డెఫినెట్. కాబట్టి అతను కూడా శిక్షార్హుడే. దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళు, దానికి సహకరించినటువంటి వాళ్ళు, తెలిసి కూడా తెలియనట్టు ఉన్నట్టు ఉన్నవాళ్ళు కూడా శిక్షార్హులే. బ్రహ్మంగారు చెప్పినట్టు ఇంకెలాంటి దరిద్రాలు ఎన్ని చూడాల్సి వస్తుంది, కలియుగం కదా, తప్పదు. ఓకే, సో 100 రోజుల పాలన మీద ఏంటి మీ అభిప్రాయం? 100 రోజుల పాలనలో 5 సంవత్సరాల పాలన జరగబోయే దాంట్లో 100 రోజుల పాలన అనేటువంటి చాలా షార్ట్ పీరియడ్ చిన్నది ఒకటి. కానీ గత 5 సంవత్సరాల్లో మనం చూసినటువంటి ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం చూసాం మనం ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి దాంతో పోల్చుకుంటే ఈ 100 రోజులు అద్భుతంగా కనబడుతుంది. ఇంకోసారి మళ్ళీ కలుగుతాం సార్ దీని మీద, ఎందుకంటే ఇంకా ఫర్దర్గా బాగా లేట్ అయిపోయింది, క్షమించాలి మీరు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ ఒక డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం.